నగర డిప్యూటీ మేయర్ గారు సూర్య సార్ బుజ్జి గారు ఇచ్చేసిన టోకెన్స్ సారు బాక్సులు వేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ లోపల వేసిన తర్వాత ఒక్కటొక్కటిగా డ్రా చేయడం జరుగుతుంది. దాంట్లో నుంచి లక్కీ డ్రా విజేత ఎవరైతే ఉన్నారో వాళ్ళ విజేతగా ప్రకటించి వారికి కాల్ చేయడం జరుగుతుంది. డిప్యూటీ మేయర్ బుజ్జి సార్ గారు ఈ కార్యక్రమాన్ని మొదటిగా వచ్చిన నెంబరు 1 అండి. రెండవ టోకెన్ 0, మూడవ టోకెన్ 7. 1000 రూపాయల షాపింగ్ మీద ఒక కూపన్. ఇందులో భాగంగా కూపన్ నెంబర్ వచ్చేసి 1701. మీకు అదే ఇవాళ ప్రార్థించారు. మీకు ప్రైజ్ వచ్చింది అనుకున్నారా? ప్రైజ్ ఉంటుందని చెప్తాను తెలీదా? నేను మీరు కొన్నారు కదా, కానీ మీరు కూపన్లు ఏమైనా ఇచ్చారా? మీకు కూపన్ మీకు మామూలుగా ఐడియా ఉందా ఏమి వస్తాయి అనేది? ఐడియా లేదా? కూపన్ ఇచ్చారు తీసుకున్నారా? ఎక్కడ మీరు కొన్నది ఎక్కడమ్మా? ఓకే అమ్మా, మీకు ప్రైజ్ వచ్చింది ఈరోజు. ఎలక్ట్రికల్ స్కూటర్ వచ్చింది. ఎలక్ట్రికల్ స్కూటర్ కంగ్రాట్స్ అమ్మా. ఈ శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు ఒంగోలులో సుమారు 2 నెలల క్రితం బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా మంచి మోడల్స్ కానీ రేట్లు కూడా రీజనబుల్గా ఉంటా ఖాతాదారులని బాగా అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి దీని డిస్కౌంట్లే కాకుండా ప్రతిరోజు డ్రాలు పెట్టడం కూడా వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రేపు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి కూడా మంచి మోడల్స్ తెప్పించి ఉన్నారు. అవి కూడా అన్నీ కొనుక్కుంటా ఈ డ్రాల్లో కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. సోమస్తు షాపింగ్ మాల్ని మీరంతా కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం. 14వ లక్కీ డ్రా 37 స్కూటర్లు, 2 కార్లు అండి. పెద్ద పెద్ద పండుగలు, పెద్ద పెద్ద కార్లు అనేటువంటి ఒక ఆఫర్ తోటి సోమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం వారు ఈ ఆఫర్లు పెట్టారు. దానికి ఈరోజు 14వ డ్రా తీయడానికి గాను మన నగర డిప్యూటీ మేయర్ బుజ్జి సార్ గారు ఇచ్చేసి ఉన్నారు. డ్రా చేయడం జరిగింది. 1701 కూపన్ నెంబర్తో సత్యనారాయణ గారు, రాజమండ్రి వాసుదేవులు ఈరోజు ఎలక్ట్రిక్ బైక్ గెలుచుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మన షాపింగ్ మాల్లో కస్టమర్స్ ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా షాపింగ్ చేస్తున్నారు, కూపన్స్ తీసుకుంటున్నారు, ప్రతిరోజు ఒక బైకు గెలుచుకుంటున్నారు. అదేవిధంగా 20వ తేదీ మన ఒంగోలు నందు ఇక్కడే కారు కూడా గిఫ్ట్గా ప్రకటించడం జరుగుతుంది. ఆ రోజు గిఫ్ట్ హ్యాంపర్గా కారు కూడా పెట్టడం జరిగింది. ఇక కస్టమర్సు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. మన ఒంగోలులో షాపింగ్ ప్రతి ఒక్కళ్ళు చేయవలసిందిగా కోరుకుంటున్నాము.